అందరికీ నమస్కారం. కథలపల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం చెప్పవే ప్రేమ పార్ట్ 5 విందాం. కృష్ణ ఇప్పుడు తన క్యాబిన్లో కూర్చుని వెనక్కి వాలి అనుని చూస్తూ, ఆ రోజు నువ్వు అలా కోపంగా అంటే నాకు కోపం వచ్చేసి తిట్టేశాను డార్లింగ్, సారీ అనుకుంటూ అనుని చూస్తున్నాడు. ఈవినింగ్ వరకు వర్క్ చూసుకుని రూమ్కి బయలుదేరారు అను గాయత్రి. వంట చేసుకుంటూ మాట్లాడుకుంటున్నారు ఇద్దరు. ఆయన వస్తానంటే ఓకే అనేయడమేనా అంది అను. ఎవరి గురించే అంది కూరలో ఉప్పు చూస్తూ గాయత్రి. చేతిలో ఉన్న చపాతీ కర్రతో ఒకటి వేసి సూటిగా చూస్తోంది అను. దాంతో గాయత్రి నవ్వుతూ, అర్థమైంది, కృష్ణ సార్ గురించే కదా, పాపం అడిగా కాదని ఎలా అంటాం చెప్పు అంది గాయత్రి. అతను నన్ను తిట్టారు అంది కోపంగా అను. దాంతో గాయత్రి అనుని చూసి నవ్వుతూ, ఏమోనే ఆ ఒక్కరోజు ఇలా రియాక్ట్ అయ్యారు, మిగతా రోజు నువ్వు చూసావుగా ఎంత కూల్గా ఉన్నారు, చాలా సింపుల్గా అంది గాయత్రి. దాంతో అను, దొంగ సచ్చినోడు అని తన మనసులో అనుకుని, చాలే పొగిడింది ఇంకాపు అంటూ గాయత్రి వైపు చూడగా తనేదో ఆలోచిస్తోంది. ఏంటే బుర్రకి తెగ పని పెడుతున్నావు అంది రోటీ ప్లేట్లోకి వేస్తూ అను. ఇద్దరు నడుచుకుంటూ వచ్చి బెడ్ మీద కూర్చున్నారు. ఒసే గాయత్రి, ఉన్నావా పోయావా అంది ఫేస్ ముందు చేతులు ఊపుతూ. కానీ ఎంతకీ పలకపోవడంతో డిప్ప మీద ఒక్కటిచ్చింది. దాంతో గాయత్రి, వా ఎందుకే ఎలా కొట్టావు అంది తలరుత్తుకుంటూ. మరి పిలిచినప్పుడు స్పందించకపోతే ఇలాగే ఉంటుంది. ఓ అదా, ఉదయం కృష్ణ సార్ అన్నారు కదా ఫ్రెండ్స్ లేరు బోర్ కొడుతోందని. అయితే అంటే సార్ చూడ్డానికి నా శేఖరంత కాకపోయినా బాగున్నారు, పైగా ఫారిన్ రిటర్న్, ఇంకా ఎవరికి పడలేదంటావా, ఎవరు పడేయలేదంటావా అంది ఆలోచిస్తూ గాయత్రి. అవన్నీ మనకెందుకులే అంటూ మళ్ళీ తనే, ఉసే నేనేమీ అన్నా కానీ ఆ ప్లేట్ కడిగేవే, పాపం ఊడ్చి అరిగిపోయేలా ఉంది అంటూ దీనంగా ప్లేట్ వంక చూస్తోందను. దాంతో గాయత్రి పిచ్చిగా నవ్వి ఇద్దరు కిచెన్లోకి వెళ్ళి శుభ్రం చేసుకుని పడుకోవడానికి రెడీ అయ్యారు. ఇంకెందుకు లేటు, పో పైకి అంది అను. లేదు తనకి పనుందంట, సో ఇవాళ నో అపాయింట్మెంట్స్, ఓన్లీ శవాసనం అంటూ ఒక పిల్లో తల కింద, ఇంకోటి చేతిలో, తల వెనుక టేబుల్ ఫ్యాన్, మంచం కింద వాటర్ బాటిల్, మనిషి ఉందో లేదో కనిపెట్టలేందుగా ముసుగు వేసుకుని ఆసనానికి కావాల్సినవన్నీ సిద్ధం చేసుకుని పడుకుంది. గాయత్రి ఏర్పాట్లన్నీ చూసుకుని అను చిన్నగా నవ్వుకుని లాక్ చేసిందో లేదో చెక్ చేసుకుని వచ్చి లైట్ ఆఫ్ చేసుకుని వచ్చి తను పడుకుంది. ఈ మధ్య వర్క్ టెన్షనో లేదా తొందరగా లేవాలన్న ఆత్రమో కానీ మొత్తానికి సీక్రెట్ గ్యాలరీ తాళం తెరవట్లేదు. ప్రశాంతంగా పడుకుంటున్న అను మెదడులోకి ఇందాక గాయత్రి అన్న మాటలు చేరాయి. దాంతో అను తన మనసులో, నిజంగానే గర్ల్ ఫ్రెండ్ ఉండకుండా ఉంటుందా, అయినా 2 ఏళ్ళు ఫారెన్లో ఉన్నా కూడా ఎవరూ తన లైఫ్లోకి ఎందుకు రాలేదు, నిజంగా నన్ను ప్రేమ అని అను అనుకుంటుండగా అంతలో తన మది, అను వెయిట్, దారి తప్పుతున్నావు చూసుకో అని హెచ్చరించింది. దాంతో అను, నోనో ఏం లేదు, ఆలోచించిన చాలు ఇంక పడుకో అని తనకి తాను సర్ది చెప్పుకొని పడుకుంది. ఆఫీస్, రూమ్, ఫ్రెండ్స్ వీటి మధ్య 2 రోజులు ఈజీగానే గడిచాయి. సండే మార్నింగ్, అను లేచావా, నేను ఆల్రెడీ మూవీకి టికెట్స్ బుక్ చేశాను, నువ్వు గాయత్రి రెడీ అయ్యి వచ్చేయండి. హలో అను, అను వింటున్నావా అంటూ అరుస్తున్నాడు. ఎంతకీ అను నుంచి సమాధానం రాకపోయేసరికి అరుణ్, అరుణ్ వింటున్నా, ప్లీజ్ ఒక 5 minutes పడుకుంటాను ప్లీజ్ అంటూ నిద్రలో ఏవేవో మాట్లాడుతోంది అరుణ్ చెప్పేది వినకుండా అను. దాంతో అరుణ్, ఛీ కర్మ, నాకు అర్థమైంది నీకు ఒక్క మొక్క కూడా ఎక్కలేదని అని పెట్టేసి గాయత్రికి ఫోన్ చేశాడు. అప్పుడే ఆసనం విడిచి సేద తీరుతున్న గాయత్రి అరుణ్ కాల్లోని సారాంశం అర్థం చేసుకుని అనుని లేపింది. అరుణ్ మిగతా వాళ్ళకు కూడా కాల్ చేసి మూవీ టైమింగ్స్ చెప్పాడు. గంట తర్వాత సినిమా హాల్ దగ్గర అరుణ్ చేతిని నలిపిస్తోంది అను. ఎన్నిసార్లు చెప్పాను నీకు మార్నింగ్ షో వద్దని, మన ఇద్దరం మొత్తం చెడగొట్టావు అని తిడుతూ చేతిలో పని చెప్పింది అను. దాంతో అరుణ్ బిక్కమొహం వేసుకుని, అప్పాను నన్ను చెప్పనివ్వవే, మీరేమో ఇష్టం వచ్చిన సినిమా పేర్లు చెప్పారు, ఒక్కొక్కరిది ఒక్కో భాష అయ్యే,
అన్నీ సెట్ చేసి అందరినీ గ్యాదర్ చేసేటప్పటికి నా పని అయిపోయింది అని లాంగ్ సంజాయిషి ఇచ్చేసరికి అరుణ్ ఫేస్ చూసి అను నవ్వేసింది. నవ్వుతూ మాట్లాడుకుంటున్న ఇద్దరినీ చూస్తున్న కృష్ణకి కాస్త అసహనంగా కోపంగా అనిపించింది. సినిమా హాల్లో జోసెఫ్, సాన్వి, గాయత్రి, అను, పూజ, కృష్ణ, అరుణ్ వరుసగా కూర్చున్నారు. దాంతో కృష్ణ తన మనసులో ఇప్పుడు నేను అను పక్కన కూర్చునేది ఎలా అని ఓ తెగ ఆలోచించేస్తున్నాడు. ఇంతలో అరుణ్ పావుగంట సినిమా అయ్యాక, సార్ మీరు కొంచెం అటు వెళ్ళి పూజనటి పంపిస్తారా అని అడిగాడు అరుణ్. దాంతో కృష్ణ ఎందుకు అన్నాడు అర్థం కాక. అయ్యో ప్లీజ్ అర్థం చేసుకోండి సార్ అన్నాడు అరుణ్. దాంతో కృష్ణ అర్థమైనట్టుగా నవ్వుతూ సంతోషంగా ఫీల్ అయ్యి హో ఓకే ఓకే అని సీట్లోంచి లేవబోయి మళ్ళీ కూర్చున్నాడు. ఏమైంది సార్ ఆగిపోయారు అన్నాడు అరుణ్. నేను వెళ్ళి కూర్చునేది అను పక్కన కదా, మళ్ళీ తను ఫీల్ అయితే అన్నాడు కృష్ణ. అదే కదా, మీరు కంగారు పడకండి, నేను చూసుకుంటాను అని అభయం ఇచ్చి పంపించాడు అరుణ్. దాంతో కృష్ణ పూజ వైపు తిరిగి, పూజ కొంచెం ఇటు వచ్చి కూర్చుంటారా, నాకు కార్నర్లో కూర్చోవడం నచ్చదు అన్నాడు కృష్ణ. అయ్యో సార్ అయితే జోసెఫ్ని ఇక్కడికి వచ్చేయమన్నా, మీకు అక్కడ బెటర్గా అనిపిస్తుందేమో అని అమాయకంగా అడిగింది పూజ. ఆ సమాధానానికి అరుణ్ తల కొట్టుకున్నాడు. ఇలా అయితే అను పక్కన కూర్చోలేనుగా అనుకుని, లేదు లేదు మళ్ళీ అందరూ డిస్టర్బ్ అవ్వడం దేనికి, నువ్వు ఇలా వచ్చే చాలు అన్నాడు కృష్ణ. దాంతో అరుణ్ కూడా కృష్ణ అలా చెప్పేసరికి హ్యాపీ ఫీల్ అయ్యాడు. ప్లేస్ మారడం అయిపోయింది. భూమి బద్దలైనా సినిమా నుండి మాత్రం కళ్ళు తిప్పనంత దీర్ఘంగా చూస్తోంది తను. చాలా చేశాడు తను గమనిస్తుందేమో అని, కానీ ఫలితం రాలేదు. మధ్యలో మంచి సస్పెన్స్ సీన్ వచ్చేసరికి పక్కనున్న అరుణ్ని కెలికింది. గాయత్రిని పిలవదు, ఎందుకంటే తను శేఖర్తో పాటు మూవీ చూస్తోంది వీడియో కాల్లో. ఇదొక కొత్త పద్ధతి. అరుణ్ వాడిని చంపొద్దని చెప్పు ప్లీజ్ అంటూ బాగా లీనమై భుజం మీద కొడుతోంది కృష్ణని. కృష్ణ అల్లరిని బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇంటర్వెల్ వెలుగుల్లో పక్కకి తిరిగి చూస్తే తన్నే చూస్తున్న కృష్ణ కనపడగానే కొంచెం భయపడింది. మీరేంటి నా పక్కన, కావాలని కూర్చున్నారు కదా అంది సూటుగా చూస్తూ అను. కృష్ణ జవాబు ఇవ్వకుండా బయటకు వెళ్ళిపోయాడు. పిచ్చా మనిషికి అనుకుని అటువైపు చూస్తుంటే పూజ, అరుణ్ ఇద్దరు నవ్వుకుంటూ మాట్లాడుకోవడం చూసింది. దాంతో తన మనసులో ఇందుకే ఇటు వచ్చినట్టున్నాడు, పాపం అనవసరంగా తిట్టేశానేమో అనుకుని తెగ ఫీల్ అయిపోయింది. ఇంతలో మళ్ళీ షో స్టార్ట్ అయింది. సో అందరి కళ్ళు బిజీ అయిపోయాయి, ఒక్క అనువి తప్ప. ఎక్కడికి వెళ్ళాడు, ఇంకా రాలేదు. సినిమా అంటే రెస్పాన్సిబిలిటీ లేకుండా పోతోంది జనాలకి అని తిట్టుకుందను. కృష్ణ చీకట్లో ఎంట్రీ ఇచ్చి అందరినీ దాటుకుని అను పక్కన కూర్చుని పాప్కార్న్ అను ఒళ్ళో పెట్టాడు. అను మళ్ళీ అతనికే ఇచ్చేసింది. మళ్ళీ అతను అనుకి ఇచ్చాడు. అలా కొట్టుకుని లాస్ట్కి మొత్తం కింద పంపేశారు సక్సెస్ఫుల్గా. మూవీ అయిపోయాక అందరూ రెస్టారెంట్కి వెళ్ళారు. మెనూ అంతా కలియ చూసి ఎప్పుడూ ఇచ్చే చికెన్ దమ్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చారు. తింటూ సరదాగా కబుర్లు చెప్పుకుంటున్నారు. కృష్ణ నవ్వుతూ, మీ నన్ను సారు గారు అంటుంటే ఏదో పెద్దవాడిన ఫీలింగ్ వచ్చేస్తోంది, సో ఇప్పటి నుండి జస్ట్ కాల్ మీ కృష్ణ అన్నాడు కృష్ణ. దాంతో అందరూ సరే అని మూవీలోని డీటెయిల్స్ డిస్కస్ చేసుకుంటున్నారు. సరిగ్గా అప్పుడే అను ఫోన్కి ఒక మెసేజ్ వచ్చింది. తెరిచి చూసి కృష్ణ వైపు కోపంగా చూస్తోంది. అందులో ఇలా ఉంది, నువ్వు డార్లింగ్ అన్నా పర్లేదు హనీ అంటూ. ఆ చూపు తర్వాత నీ నెంబర్ ఎక్కడదనుకోకు, ఎంప్లాయీ లిస్ట్లో చూశాను అన్నాడు. చాలా ఎక్కువైంది, తగ్గించుకుంటే మంచిది, లేకుంటే అని అను రిప్లై. లేకుంటే ఏం చేస్తావు, అందరికీ చెప్పేస్తావా, నాకు ఓకే. ఆ మాటకి ఛా అనను ముఖం తిప్పేసుకుంది. కృష్ణ నవ్వుకున్నాడు. ఫుడ్ అయిపోయాక డిజర్ట్ అని చెప్పి కోల్డ్ ఐటమ్స్ ఆర్డర్ ఇచ్చారు. అను బ్లాక్ ఫారెస్ట్ ఐస్ క్రీమ్ ఆర్డర్ ఇచ్చింది. కృష్ణ కూడా సేమ్ చెప్పాడు. అను క్యాన్సిల్ చేద్దామన్నా తన అలవాటుని ఎవరికోసం ఎందుకు మార్చుకోవాలని వదిలేసింది. ఇష్టాలు ఇష్టమైన వారి గురించి మార్చుకుంటే ఇంత కిక్ వస్తుందని తెలియదు హనీ అంటూ కృష్ణ మెసేజ్. విసిగిస్తే ఇప్పుడే వెళ్ళిపోతాను అని లేవపోతుంటే, వద్దన అన్నయ్య గారు కూర్చోండి అని మెసేజ్ పెట్టి అను చూస్తే నమస్తే పెట్టాడు. దాంతో అను తన మనసులో నవ్వుకుంది. తర్వాత ఎవరిళ్ళకు వాళ్ళు చేరుకున్నారు. యథావిధిగా ఆఫీస్ పని తిండి
అలా ఒక క్రమపద్ధతిలో పోతుంది లైఫ్. అలాంటి రోజుల్లో ఒక రోజు, అను రేపు నేను రావట్లేదు, కొంచెం లీవ్ అడ్జస్ట్ చేయవా అంది పూజ. ఓకే పూజ. ఎందుకు పూజ లీవ్, ఏమైనా స్పెషలా అని అడిగాడు జోసెఫ్. జోసెఫ్, అమ్మ మానేయమంది, రేపు రిలేటివ్స్ వస్తున్నారంట అంది పూజ. అయితే ఫుల్ జోష్ అన్నమాట అంటూ నవ్వాడు జోసెఫ్. పూజ కూడా నవ్వింది. ఇంతలో అరుణ్ నేహ మాట్లాడుకుంటూ అక్కడికి వచ్చారు. ఎందుకో నేహ అంటే పూజకు పడదు. ఇంకా అరుణ్తో మాట్లాడితే పిచ్చ కోపం తనకి. రీజన్ తనకే క్లారిటీ లేదు. దాంతో నేహాను చూసిన పూజ తన మనసులో వచ్చేసింది, వేస్ట్ ఫెలో, నాకు నచ్చదని తెలుసు కూడా వీడు దాంతోనే మాట్లాడతాడు అనుకుంటూ కారాలు మిరియాలు నూరుతోంది. ఈ విషయమే అను చాలా కాలంగా పూజను గమనిస్తోంది. హే పూజ, రేపు ఈవినింగ్ నీ ఫేవరెట్ సింగర్ కన్సర్ట్కి పాసులు దొరికాయి అన్నాడు చాలా ఎక్సైట్ అవుతూ అరుణ్. ఇలా అయినా పూజతో ఇంకాసేపు గడపొచ్చని. నాకు రేపు రావడం కుదరదు అంది చాలా టఫ్గా నేహాను చూస్తూ పూజ. నీ ఫేవరెట్ అని చాలా కష్టపడి సంపాదించాను పూజ, ప్లీజ్ వెళ్దాం అన్నాడు చాలా క్యూట్గా. అరుణ్ అలా చూసి పూజకు చాలా ముచ్చటేసింది. వెళ్దామనుకుంది కానీ ఇంట్లో హోమం, బంధువుల మధ్య కుదరదేమో అని నేను రాలేను అని చెప్పేసింది పూజ. దాంతో నేహ నవ్వుతూ అయితే సరే మనం ఇద్దరం వెళ్దామంటూ అరుణ్ చేయి పట్టుకుని ఊపేస్తోంది. వాళ్ళిద్దరు అనేసరికి పూజకు కంగారు వచ్చేసింది. అది నేహ, మరి నేను రాలేను అంటూ సాగదీస్తున్నాడు అరుణ్. అదేంటి అరుణ్ అలా అంటావు, ప్లీజ్ నా కోసం రావచ్చుగా నాకు తోడుగా, ప్లీజ్ 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 అని బ్రతిమలాడేసరికి అయిష్టంగానే ఒప్పుకున్నాడు అరుణ్. అరుణ్ అలా ఒప్పుకోగానే పూజ చాలా అన్కంఫర్ట్గా ఫీల్ అవుతుంది. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ అను గాయత్రి ఆఫీస్లో మాట్లాడుకుంటున్నారు. అంతే అంటావా, పూజకు అరుణ్ అంటే ఇష్టమేనా అని గాయత్రి అనుని అడిగింది. అవును గాయత్రి, నాకు అలానే అనిపిస్తోంది. నేహ వచ్చిన ప్రతిసారి అరుణ్తో స్పెండ్ చేసే ప్రతి మూమెంట్ అబ్జర్వ్ చేస్తే నాకు అదే తోచింది. ఇంతలో వీళ్ళ డిస్కషన్ పక్క నుంచి వింటున్న జోసెఫ్ మ్యాటర్ ఏంటి అని అడగ్గా తనకు కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. జోసెఫ్ కూడా అవునని సమర్థించాడు. ఒక పక్క పూజ రాలేదని, మరో పక్క ఈవినింగ్ తనతో వేసుకున్న ప్లాన్ ఫ్లాప్ అయిందని మూడీగా వర్క్ చేసుకుంటున్నాడు అరుణ్. సాన్వి, పూజ అందుకే రాలేదంట అని సాన్వితో చెప్తూ నవ్వుతున్నాడు. కానీ నవ్వు కనపడనివ్వట్లేదు జోసెఫ్. సక్సెస్, అయితే మన బ్యాచ్లో ఫస్ట్ పెళ్ళి తనదే అని హుషారుగా చెప్తోంది సాన్వి. ఇదంతా వింటున్న అరుణ్కి ఏమీ అర్థం కాకపోవడంతో విషయం ఏంటి అని అడిగాడు అరుణ్. అరుణ్, నీకు తెలీదా, ఈరోజు పూజ పెళ్లి చూపులు అంది ఇంకో పక్క జోసెఫ్కి షేక్ హ్యాండ్ ఇస్తూ సాన్వి. ఆ మాట వినగానే అరుణ్కి పిచ్చెక్కేసింది. అసలు తట్టుకోలేకపోతున్నాడు. ఎవరో గుండెను బాగా మెలిపెట్టేసినట్టుగా బాధ. వాళ్ళ ముందే ఏడవలేక ఫాస్ట్గా వాష్రూమ్కి వెళ్ళిపోయాడు. మొదట సాన్వి జోసెఫ్ నవ్వుకున్నా అరుణ్ ఎంతసేపటికి బయటకు రాకపోవడంతో వాళ్ళకి భయమేసింది. జోసెఫ్, నిజమనుకుని చాలా ఫీల్ అవుతున్నాడు, చెప్పేద్దామా అంది సాన్వి. నాకు అదే అనిపిస్తోంది. ఇష్యూ సీరియస్ అయ్యేలా ఉందని చూడబోతే ఇంతలో అరుణ్ బయటకు వచ్చి ఒక ఫైల్ తీసుకుని అను చేతిలో పెట్టి, అను, ఈ ఫైల్ కృష్ణకిచ్చే, ఇవాళ నేను ఆఫ్ లీవ్ పెట్టేస్తున్నాను, బాయ్ అని చెప్పి అను రియాక్షన్ కూడా చూడకుండా వెళ్ళిపోయాడు అరుణ్. అరుణ్ ఆగు, అరుణ్ నిన్నే అంటున్నా ఆగకుండా వెళ్ళిపోయాడు అరుణ్. ఏమైంది వీడికి అని ఆలోచిస్తూ చేతిలో ఫైల్ చూసి వా అనుకుంది. ఆ ఫైల్ పట్టుకుని కృష్ణ రూమ్లోకి వెళ్ళింది అను. మరి ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.